ఈ ఫోర్ట్కి మొత్తం 3 వాచ్ టవర్లు ఉన్నాయి. ఈ 3 వాచ్ టవర్ని బ్రిటిష్ వాళ్ళు 1925లో వార్ చేసినప్పుడు ఈ మూడింటిని కూల్ చేశారు, మళ్ళీ వీటిని రెన్యువేట్ చేశారు. ఇప్పుడు మనం ఉన్నది ఒక వాచ్ టవర్, అది సెకండ్ది, అది థర్డ్ది. ఇప్పుడు టైం 1 గంట అవుతుంది. టెంపరేచర్ 35 అలా ఉంది. సో నార్మల్ టెంపరేచరే, పర్లేదు, మరీ అంత వేడిగా లేదు. దుబాయ్లో అయితే ఈ టైంకి 39, 40 అలా రీచ్ అయిపోయేది. ఇక్కడ కొంచెం చల్లగా ఉంది, ఎందుకంటే ఎక్కువ గ్రీనరీ ఉంటుంది ఇక్కడ. యుఏఈ మొత్తంలో ఫుజైరాలోనే ఎక్కువ రెయిన్ఫాల్ అయ్యిందంట, అందుకని ఇక్కడ ఎక్కువ చెట్లును అవి కొంచెం ఎక్కువ గ్రీనరీ అంతా ఇటు సైడ్ ఉంటుంది. ఇది చిన్న గొయ్యిలాగా ఉంది, కిందకి డైరెక్ట్ దిగడమే. కొంచెం తేడా వచ్చినా ఆ కింద ఉంటాం. ఒకసారి కిందకి దిగితే ఇంత సగం కిందకి వెళ్ళిపోయా. ఇప్పుడు కిందకి వెళ్ళాలంటే ఇలా కిందకి ఫుల్గా వంగి ఇలా కిందకి రావాలి. మెట్లు కూడా చాలా స్టీప్గా ఉన్నాయి. ఇది ఫోర్ట్ మెయిన్ ఏరియా, బాల్కనీ లాగా ఒక పెద్ద హాల్ లాగా ఉంది. ఇక్కడ నుంచి చూస్తే మొత్తం ఫోర్ట్ మొత్తం కనిపిస్తుంది. ఇది ఈ ఫోర్ట్ ఒక హిస్టరీ. దీనికి 3 వాచ్ టవర్స్ ఉన్నాయి. ఆ 3 1925లో కూల్ చేశారు, కానీ మళ్ళీ రెనోవేట్ చేశారు. మ్యాక్సిమం ఆ పాత కాలంలో ఎలా ఉందో అలా ఉంచడానికే ట్రై చేశారు. బాగుంది, చాలా చిన్న ఫోర్టు. దాని పక్కన ఒక చిన్న విలేజ్ ఉంది, అది కూడా చూస్తాకెళ్దాం. కింద మీకోసం ఫుల్ వీడియో వెయిట్ చేస్తుంది, చూసేయండి.